तृतीय सत्र के दूसरा पाठ पर सभी का स्वागत। दूसरे पाठ का नाम है सूरदास विनय पद। थर्ड सेमिस्टर सेकंड लेसन को అందరికీ స్వాగతం। మన सेकंड लेसन ఏంటంటే सूरदास विनय पद। इसके अंतर्गत पहले हम सूरदास के जीवन से परिचय करा लेंगे। यहाँ देखिए सूरदास जी का चित्रपट। और एक चित्रपट देखिए। इस चित्रपट में एक वाक्य भी दिया गया है, एक बार देखिए। वात्सल्य रस के सम्राट सूरदास। अब जीवन परिचय देखेंगे। सूरदास एक भक्त कवि हैं। भक्ति काल की दो धाराएं हैं। पहली धारा निर्गुण भक्ति धारा, दूसरी धारा सगुण भक्ति धारा। फिर दोनों धाराओं में से दो शाखाएं विकसित हुई हैं। निर्गुण भक्ति धारा के अंतर्गत ज्ञान मार्गी शाखा, प्रेम मार्गी शाखा आती हैं। सगुण भक्ति धारा के अंतर्गत राम भक्ति शाखा, कृष्ण भक्ति शाखा आती हैं। यहाँ हमारे श्री कृष्ण कृष्ण भक्ति शाखा के अंतर्गत आते हैं। భక్తి కాలంలో ముఖ్యంగా రెండు శాఖలు ఏర్పడ్డాయన్నమాట। వాటిలో ఒకటి సగుణ భక్తి శాఖ, రెండవది నిర్గుణ భక్తి శాఖ। మళ్ళీ నిర్గుణ భక్తి శాఖలో నిర్గుణ భక్తి ధారాలో రెండు శాఖలు, సగుణ భక్తి ధారాలో రెండు శాఖలు ఏర్పడ్డాయి। నిర్గుణ భక్తి శాఖలో ఏర్పడేటివి ఏవంటే జ్ఞానమార్గి శాఖ, ప్రేమార్గి శాఖ। సగుణ భక్తి ధారాలో ఏర్పడినటువంటి శాఖలు రెండు ఏంటంటే ఒకటి కృష్ణ భక్తి శాఖ, రెండవది రామ్ భక్తి శాఖ। మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి సూరదాసు కృష్ణుని యొక్క భక్తుడు, అందువల్లనే సూరదాసు కృష్ణ భక్తి శాఖ కిందికి వస్తాడు। ఇంతవరకు చెప్పుకున్నటువంటి ఈ ధారలు శాఖలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి విపులంగా మనము హిందీ సాహిత్యక ఇతిహాస్ పాఠం చెప్పుకునేటప్పుడు విపులంగా చెప్పుకుందాం। अब यहाँ देखिए हमारे सूरदास भगवान श्री कृष्ण के अनन्य भक्त थे। सूरदास जी का जन्म, तीसरा पॉइंट देखिए, सूरदास जी के जन्म संबंधी है तीसरा पॉइंट, इसके बारे में देखिए। सूरदास जी का जन्म कब और कहाँ हुआ देखेंगे। सूरदास का जन्म सन 1478 में आगरा के पास रुनकता नामक गांव में हुआ। और कुछ विद्वानों का मत है कि इनका जन्म दिल्ली के निकट सीही नामक गांव में एक सारस्वत ब्राह्मण परिवार में हुआ। इस प्रकार सूरदास जी के जन्म संबंधी रुनकता और सीही नामक दो गांव बहुत प्रसिद्ध हैं। ये दोनों विद्वानों के द्वारा और साहित्यकारों के द्वारा बताए गए हैं। శ్రీకృష్ణు యొక్క జననానికి సంబంధించి సాహిత్యకారుల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి। అవేంటంటే వీరి యొక్క జననము రుణక్తా అనేటువంటి ఊరిలో వీరు జన్మించారు అని చెప్పి కొంతమంది చెప్పుకుంటున్నారు। మరి కొంతమంది వీరు ఢిల్లీకి దగ్గరలో ఉన్నటువంటి సిహి అనేటువంటి గ్రామంలో జన్మించారని చెప్పి మరి కొంతమంది చెప్పుకుంటూ ఉన్నారు। కాబట్టి రెండింటి యొక్క పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనము। सूरदास जी के पिता का नाम है रामदास। रामदास एक अच्छे गायक थे। सूरदास యొక్క తండ్రి పేరు, 4 పాయింట్ చూడండి। सूरदास యొక్క తండ్రి పేరు రామదాస్। వీరు మంచి గాయకులు కూడా, మంచి పాటలు పాడేటువంటి వ్యక్తి। 5वां पॉइंट, सूरदास जन्मांध थे। इस विषय पर कुछ मतभेद भी हैं। कुछ विद्वानों का मानना है कि सूरदास जन्म के बाद कुछ कारणों से अंधे हो गए। इस प्रकार विद्वानों और साहित्यकारों के बीच सूरदास जन्म संबंधी मतभेद हैं। जन्मांधता संबंधी
मतभेद हैं। సూర్యదాస్ పుట్టుకతోనే గుడ్డివాడు. మరికొంతమంది అంటున్నారు కొన్ని కారణాల వల్ల, తర్వాతి కాలంలో పుట్టిన తర్వాత కొంతకాలానికి కొన్ని కారణాల వల్ల సూర్యదాస్ అంధుడయ్యాడు అని చెప్పి మరికొంతమంది అనుకుంటాడు. మొత్తానికి సూర్యదాస్ అంధుడు, కళ్ళు కనపడవన్నమాట. ఈ విధంగా సూర్యదాస్ యొక్క జీవితంలో అతని జననం కావచ్చు, మరియు అతని జన్మాంధత సంబంధించి విషయం కావచ్చు, మరియు వారి వంశానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు. అందువల్ల వారి యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనము సూర్యదాస్ యొక్క వంశానికి సంబంధించినటువంటి సాహిత్యకారుల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. अब हम साहित्यकारों के मत कैसे हैं उनके वंश संबंधी एक बार देखेंगे. कुछ साहित्यकार या विद्वान सूरदास को सारस्वत ब्राह्मण मानते हैं. ब्राह्मण जाति में सारस्वत ब्राह्मण भी एक प्रकार की उपजाति है. सरस्वती नदी के किनारे रहने के कारण ये अपने आप को सारस्वत ब्राह्मण वंशज मानते हैं. सूरदास भी एक सारस्वत ब्राह्मण है. కొంతమంది సాహిత్యకారులు సూర్యదాసు సారస్వత బ్రాహ్మణుడు అని అంటున్నారు. మరి వీరు సారస్వత బ్రాహ్మణులని ఎవరని అంటారంటే, పూర్వకాలంలో సరస్వతి నది అని ఒక నది ఉండేది, అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంది. ఇది ఈ సరస్వతి నది యొక్క ఒడ్డున ఎవరైతే ఉన్నారో, ఈ సరస్వతి నది యొక్క ఒడ్డున ఎవరైతే బ్రాహ్మణులు నివసిస్తున్నారో వారిని సారస్వత బ్రాహ్మణులు అని పిలిచారనమాట. వాళ్ళంతట వారే మేము సారస్వత బ్రాహ్మణులము అని చెప్పుకుంటూ ఉన్నారు. ఈ విధంగా సూరదాసు ఒక సారస్వత బ్రాహ్మణుడు అని చెప్పి కొంతమంది సాహిత్యకారుల యొక్క అభిప్రాయం. और कुछ साहित्यकारों के मत के अनुसार सूरदास चंद बरदाई के वंशज मानते हैं. इसका प्रमाण साहित्य लहरी में भी है. साहित्य लहरी सूरदास की एक प्रमुख रचना है. इस रचना के अंतिम पद में सूरदास का वंश वृक्ष दिया गया है. इसके अनुसार सूरदास चंद बरदाई के वंश सिद्ध होता है. चंद बरदाई हिंदी साहित्य के आदिकालीन प्रमुख कवि हैं. इनकी प्रमुख रचना है पृथ्वीराज रासो. మరికొంతమంది సాహిత్యకారుల యొక్క అభిప్రాయం ఏమంటే, సూరదాస్ చందబరదాయి యొక్క వంశస్థులు అని చెబుతూ ఉన్నారు. స్వయంగా సూరదాసే తన యొక్క రచన అయినటువంటి సాహిత్య లహరి అనేటువంటి రచనలో చివరి పద్దులో, అంటే ఆ రచన యొక్క చివరిలో తన యొక్క వంశవృక్షాన్ని రాస్తూ, నేను చందబరదాయి యొక్క వంశస్థుణ్ణి అని చెప్పి రాసుకున్నారు అక్కడ. దీన్ని బట్టి సూరదాసు చందబరదాయి యొక్క వంశస్థుడు అనేటువంటిది మనకు అవగతమవుతూ ఉంది. इस प्रकार सूरदास सारस्वत ब्राह्मण के रूप में कुछ साहित्यकारों ने मानते हैं और चंद बरदाई के वंशज के रूप में कुछ साहित्यकार मान रहे हैं. और 7वां पॉइंट देखिए, सूरदास सिही गांव छोड़कर उस गांव के नज़दीक स्थित एक तालाब के किनारे पेड़ के नीचे रहने लगा. वहाँ कुछ दिनों तक ज्योतिषी का काम करते थे. बाद में उस मिथ्या जाल से बाहर निकल आए. సూరదాస్ సిహి గ్రామాన్ని వదిలేసి దగ్గరలో ఉన్నటువంటి ఒక చెరువు ఒడ్డున ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు కిందే ఉంటూ అక్కడికి వచ్చేటువంటి ప్రజలకు జ్యోతిష్యం చెబుతూ కొంతకాలం గడిపాడు. జ్యోతిష్యం చెప్పిన కారణంగా ప్రజల్లో సూరదాస్కు చాలా మంచి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా లభించాయి. సూరదాసు ఆ పేరు ప్రఖ్యాతులను ఏ విధంగా అయితే ఆ జ్యోతిష్యం చెప్పడం వల్ల ఆ పేరు ప్రఖ్యాతులు వచ్చాయో, ఆ పేరు ప్రఖ్యాతులను అతను స్వీకరించలేకపోయాడు. ఎందుకంటే జ్యోతిష్యంలో చెప్పేటువంటి చాలా మాటలు అబద్ధాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎలా అంటే చెప్పిన మాటలన్నీ కూడా జ్యోతిష్యంలో నిజం కావు. కాబట్టి దీని ద్వారా వచ్చినటువంటి ఆ పేరు ప్రతిష్టలు కూడా మిథ్యనే. వాటిని చూసి మనము గర్వం చెందకూడదు అని చెప్పి వెంటనే ఇది ఎప్పటికైనా సరే మన యొక్క భక్తి మార్గంలో ఇది అవరోధంగా మారుతుంది ఎప్పటికైనా అని చెప్పి వెంటనే ఆ జ్యోతిష్యాన్ని వదిలేశాడు.
దాని యొక్క పేరు ప్రతిష్టల వైపు కూడా ఇతను మోహితుడు కాలేకపోయాడు, మోహితుడు కాలేదు. ఈ విధంగా సూరదాసు సిహి గ్రామాన్ని వదిలి బయటకు వచ్చాడు. अब देखिए 8वां पॉइंट, वल्लभाचार्य जी के गऊ घाट पर आगमन की खबर सूरदास सुनकर गऊ घाट जाता है। इस प्रकार गऊ घाट पर वल्लभाचार्य जी से सूरदास जी की भेंट हुई। గవు ఘాట్ దగ్గరికి వల్లభాచార్యుడు అనేటువంటి ఒక గొప్ప ఆచార్యుడు వస్తున్నాడు అని తెలుసుకొని, పైగా వల్లభాచార్యుడు శ్రీకృష్ణుని యొక్క భక్తుడు కూడా తెలుసుకొని సూరదాసు వారిని కలవడానికి వెళ్తాడు. ఈ విధంగా వాళ్ళ ఒక గొప్ప వ్యక్తుల యొక్క కలయిక అనేటువంటిది, పరిచయం అనేటువంటిది గవు ఘాట్ అనేటువంటి ప్రాంతంలో జరుగుతుంది. ఈ గవు ఘాట్ అనేటువంటిది చాలా ఎంతో ప్రాముఖ్యం కలిగినటువంటి ఘాట్. अब देखिए 9वां पॉइंट, सूरदास जी वल्लभाचार्य जी को अपना गुरु मानता है, गुरु से ही शिक्षा दीक्षा भी लेता है। ఇంకా సూరదాస్ వల్లభాచార్యుడిని తన గురువుగా స్వీకరిస్తారు. ఆ తర్వాత వల్లభాచార్యుడు సూరదాస్కు విద్యను నేర్పిస్తారు, అదేవిధంగా దీక్షను కూడా ఇప్పిస్తాడు. अब देखिए 10वां पॉइंट, सूरदास जी ने पहले विनय संबंधी पद लिखते थे। जब वल्लभाचार्य जी के संपर्क में आए तब से उनकी प्रेरणा से भागवत लीला वर्णन गुणगान करने लगे। మొట్టమొదట సూరదాసు వినయ్ సంబంధించినటువంటి పద్యాలు ఎక్కువగా రాస్తూ ఉండేవాడు. ఎప్పుడైతే శ్రీకృష్ణ వల్లభాచార్యుని యొక్క పరిచయం అవుతుందో సూరదాస్కు, అప్పటి నుంచి కూడా వల్లభాచార్యుని యొక్క ప్రేరణ వల్ల, సూచన వల్ల భాగవతంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని యొక్క లీలలను గానం చేయడం మొదలు పెడతాడు. అదేవిధంగా వాటిని రచిస్తాడు, ఆ గానాలను కూడా, ఆ పాటలను కూడా सूरदास। अब देखिए 11वां पॉइंट, सूरदास एक अच्छे गायक भी हैं, इसलिए वल्लभाचार्य जी ने सूरदास को श्री पर्वत पर स्थित श्रीनाथ मंदिर में कीर्तन सेवा करने के लिए नियुक्त किया। यहाँ गोवर्धन पर्वत ही श्री पर्वत है। यह गोवर्धन पर्वत उत्तर प्रदेश के मथुरा जिले में है। తర్వాత వల్లభాచార్యుడు సూరదాస్ చాలా బాగా పాటలు పాడతాడని తెలుసుకొని, అలా తెలుసు సూరదాస్ బాగా పాటలు పాడతాడు అని చెప్పి వల్లభాచార్యునికి తెలుసు. అందువల్ల శ్రీపర్వతము అనేటువంటి గోవర్ధన పర్వతం అని చెప్పుకుంటాను కదా, ఆ గోవర్ధన పర్వతమే శ్రీపర్వతము. ఆ శ్రీపర్వతం మీద ఉన్నటువంటి శ్రీనాథుని యొక్క మందిరంలో రోజు అంతా కూడా, అంటే 24 గంటలు ఆ శ్రీనాథునికి కీర్తన సేవ జరగాలి అని చెప్పి అనుకొని ఈ కీర్తన సేవ చేయడానికి సూరదాసును నియమిస్తాడు. ఈ సూరదాసు మరికొంతమంది కృష్ణ భక్తులతో కలిపి 24 గంటలు మొత్తం రోజంతా కూడా శ్రీకృష్ణుని యొక్క కీర్తనలు పాడుతూ ఉండే విధంగా అక్కడ పూజ పాటన్ని కూడా నిర్వహిస్తూ ఉంటాడు సూరదాస్. ఇక్కడ శ్రీపర్వతం, అదే గోవర్ధన పర్వతం, మందిరం పేరు శ్రీనాథుని యొక్క మందిరం. अब देखिए 12वां पॉइंट, वल्लभाचार्य जी ने पुष्टि मार्ग की स्थापना की और सूरदास को भी पुष्टि मार्ग की दीक्षा दी। बाद में सूरदास इस पुष्टि मार्ग के प्रचार प्रसार करने लगे। तो पुष्टि मार्ग का अर्थ क्या है देखेंगे। पुष्टि का अर्थ है पोषण और भगवान की कृपा, जिसके द्वारा हमारा पोषण हो रहा है और जिसकी कृपा से हम मुक्त होते हैं, उसकी पूजा करने के लिए, उसकी पूजा करने की रीति ही पुष्टि मार्ग है। अर्थात भगवान की कृपा के लिए अटल आस्था और समर्पण भाव रखना। తర్వాత కొంతకాలానికి వల్లభాచార్యుడు పుష్టి మార్గాన్ని స్థాపిస్తాడు. సూరదాస్ కూడా ఆ పుష్టి మార్గంలో దీక్ష తీసుకుంటాడు, మరియు ఆ పుష్టి మార్గాన్ని ప్రచారం కూడా చేస్తాడు. మరి ఏంటి పుష్టి మార్గం అంటే? పుష్టి అంటే అర్థము పోషణ. భగవంతుడు సర్వజీవరాశులను పోషిస్తూ ఉన్నాడు. అది ఆ పోషణ అనేటువంటిది భగవంతుని యొక్క కృప వల్లనే జరుగుతూ ఉంది. భగవాన్ కి కృపా కే ద్వారా ही इन सभी जीवों का पोषण हो रहा है।
तो భగవాన్ की కృప పానా బహుత్ ఆవశ్యక్ హై. భగవంతుని యొక్క కృప పొందడము ఎంతో ఆవశ్యకము అని చెప్పి వల్లభాచార్యుడు పుష్టి మార్గాన్ని స్థాపించాడు. అదే పుష్టి మార్గంలో సూరదాస్ కూడా దీక్ష తీసుకున్నాడు. ఆ పుష్టి మార్గాన్ని బాగా ప్రచారం చేశాడు. अब देखिए 13वां पॉइंट, वल्लभाचार्य जी के पुत्र का नाम है विठलनाथ. विठलनाथ जी ने सूरदास जी को पुष्टि मार्ग का जहाज कहा करते थे. इसका अर्थ है पुष्टि मार्ग के अनुयायियों में सबसे बड़े अनुयायी. पुष्टि मार्ग के भाव को आत्मसात कर लेने से ही सूरदास जी को पुष्टि मार्ग का जहाज का नाम दिया गया है. వల్లభాచార్యుని యొక్క పుత్రుడు ఒకరున్నారు, వారి పేరే విఠలనాథుడు. ఈ విఠలనాథుడు సూరదాస్ను పుష్టి మార్గ యొక్క జహాజ్ అని పిలుస్తూ ఉన్నాడు. దీనికి కారణం ఏమంటే పుష్టి మార్గ యొక్క అంతరార్థాన్ని అంత బాగా ఆత్మసాత్ అంటే తన అంతర్లీనం చేసుకున్నాడు మరియు దాని యొక్క ప్రచారానికి ఎంతో దోహదపడ్డాడు. అందువల్ల వల్లభాచార్యుడు सूरदासनु पुष्टि मार्ग का जहाज अन्नाडु. अब देखिए 14वां पॉइंट, विठलनाथ जी ने अपने 4 शिष्यों को और अपने पिताजी वल्लभाचार्य जी के 4 शिष्यों को मिलाकर अष्टचाप की स्थापना की. अष्ट माने 8, छाप माने मुद्राएं. यह अष्टचाप का शाब्दिक अर्थ है. जो श्रीनाथ जी के मंदिर में गाना रचकर गाया करते थे, उन 8 प्रमुख कवियों के गीतों के संग्रह को अष्टचाप कहा जाता है. इन 8 कवियों में से एक हैं हमारे सूरदास. इन 8 कवियों के नाम हैं, एक बार देखेंगे. इन 8 कवियों के नाम, पहले वल्लभाचार्य जी के 4 शिष्य हैं कुम्मनदास, सूरदास, परमानंदास, कृष्णदास. विठलनाथ जी के 4 शिष्य हैं गोविंद स्वामी, छेत स्वामी, नंददास, चतुर्भुजदास. విఠలనాథుడు అంటే వల్లభాచార్యుని యొక్క కొడుకైనటువంటి విఠలనాథుడు తన యొక్క ప్రముఖమైనటువంటి 4 శిష్యులు, అలాగే తన తండ్రి గారు అయినటువంటి వల్లభాచార్యుని యొక్క 4 శిష్యులు, ప్రముఖమైనటువంటి 4 శిష్యులు, మొత్తం 8 మందిని కలిపి అష్టచాప్ అనేటువంటి దానిని స్థాపిస్తాడు. ఈ అష్టచాప్ అంటే ఏంటంటే అనే వాళ్ళు ఎవరంటే శ్రీకృష్ణుని యొక్క గొప్పతనాన్ని మరియు వారి యొక్క లీలలను పాటల రూపంలో పాడుతూ, రచనలు చేస్తూ, పాడుతూ నిరంతరం శ్రీకృష్ణుని యొక్క సేవ ఎవరైతే చేస్తూ ఉన్నారో, కీర్తన సేవ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కలిపి మొత్తం వాళ్ళు 8 మంది, మొత్తం ఆ 8 మందిని కలిపి వాళ్ళకి ఒక పేరు పెట్టాడు. దాని పేరే అష్టచాప్. ఇది మనకు ఎగ్జామ్స్లో కూడా ఎక్కువసార్లు అడుగుతూ ఉంటారు. ఎగ్జామ్స్ అంటే మామూలు డిగ్రీ ఎగ్జామ్స్ కాదు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అష్టచాప్కి స్థాపన కిస్నేకి అని అంటూ ఉంటారు. ఇక్కడ పొరపాటు పడాల్సిన పని లేదు, ఎందుకంటే అష్టచాప్ అనేటువంటిది వల్లభాచార్యుని యొక్క కొడుకు స్థాపించాడు, వల్లభాచార్యుని యొక్క పుత్రుడైనటువంటి విఠలనాథ్ స్థాపించాడు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనం. अब देखेंगे सूरदास जी की कृतियाँ. सूरदास की 26 रचनाएं हैं, लेकिन अब 3 ही मौजूद हैं. సూరదాస్ దాదాపు 26 రచనలు చేశాడని చెప్పి మన సాహిత్యకారులు చెబుతూ ఉన్నారు, కానీ ప్రస్తుతము 3 మాత్రమే లభిస్తున్నాయి. ఈ 3 కూడా ఎంతో ప్రముఖమైనటువంటివి. इनमें से पहली रचना है सुरसागर. यह भागवत की कथा पर आधारित रचना है. इसमें श्री कृष्ण के जन्म से लेकर मृत्यु तक की कथा वर्णित है. इस रचना के सभी पद गाने योग्य हैं, इसलिए यह गीत काव्य कहा जाता है. इस सुर सागर में 1.25 लाख पद संकलित हैं, लेकिन अब 6000 पद ही उपलब्ध हैं. जिस प्रकार हमारे तेलुगु में पोतना भागवत और संस्कृत में व्यास भागवत है, उसी प्रकार हिंदी में सुर सागर उतना ही महत्व है.
సూర్దాస్ యొక్క ప్రముఖమైనటువంటి 3 రచనల్లో మొదటిది సూర్సాగర్. ఈ సూర్సాగర్లో ఏముందంటే శ్రీకృష్ణుని యొక్క పుట్టుక నుండి మరణం వరకు మొత్తం ఆ కథ అంతా కూడా ఎంతో బాగా వర్ణించడం జరిగింది అందులో. పైగా ఇక్కడ ఏదైతే రాశాడో ఆ పద్ అన్నీ కూడా ఎంతో రాగయుక్తంగా పాడడానికి అనుకూలంగా ఉండేటివి. అందువల్ల ఆ కావ్యాన్ని సూరసాగర్ అనేటువంటి కావ్యాన్ని గీతి కావ్య అన్నారు. ఎందుకంటే ఆ గీతి కావ్య అని ఎందుకంటున్నాము, దాంట్లో ఉన్నటువంటి పద్యాలన్నీ కూడా ఏవైతే పద్యాలు ఉన్నాయో అవన్నీ కూడా రాగయుక్తంగా ఆలాపించడానికి ఎంతో అనువైనవి. दूसरी रचना है सुर सारावली। इसमें सुर सागर का ही सार बताया गया है संक्षेप में। సూర్ సారావళి రెండవ రచన. దీంట్లో సూర్ సాగర్ యొక్క సారాన్ని చాలా సంక్షిప్తంగా చెప్పడం జరిగింది. तीसरी रचना है साहित्य लहरी। साहित्य लहरी का प्रस्ताव आपसे पहले ही कर चुका हूँ। सूरदास जी के वंश के बारे में बताते समय मैं इसकी सूचना दी है पहले ही। इस रचना में राधा कृष्ण की लीलाओं का वर्णन अति गोपनीय शैली पद में किया गया है। इसमें दृष्टकूट पद संकलित हैं। दृष्टकूट एक संस्कृत शब्द है। इसका अर्थ है कि जो सहज रूप से सुनने या देखने पर समझा ना जा सके, अर्थात केवल शब्दों के वाचकार्थ से ना समझा जा सके। इसके उदाहरण के रूप में हम पहेली को भी ले सकते हैं। पहेली एक प्रकार का दृष्टिकूट पद है। సూరదాస్ యొక్క 3వ రచన పేరు సాహిత్య లహరి. ఈ సాహిత్య లహరిలో రాధాకృష్ణుల యొక్క లీలలను ఎంతో హృద్గమ్యంగా వర్ణించడం జరిగింది. అది కూడా దృష్టకూట్ పద్ను ఉపయోగించి ఇక్కడ చెప్పడం జరిగింది. దృష్టకూట్ పద్ అంటే అర్థము, ఏదైనా సరే ఒక వాక్యాన్ని, ఆ వాక్యంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా దాని యొక్క అంతరార్థము బోధపడదు మనకు. అంటే వాక్యంలో ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాల యొక్క అర్థాన్ని ఉన్నట్టుగా తీసుకుంటే వాక్యం యొక్క అంతరార్థం మనకు బోధపడదు. వాక్యం యొక్క అంతరార్థం బోధపడాలి అంటే వాక్యంలో అంతర్లీనంగా ఉన్నటువంటి భావాన్ని మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పదాల యొక్క అర్థాన్ని, వాక్యంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాన్ని కాకుండా మొత్తం పదాల యొక్క అంతరార్థాన్ని మనము గ్రహించడానికి ప్రయత్నం చేస్తే అంతరార్థం మనకు బోధపడుతుంది. ఈ విధంగా దృష్టకూట్ పద అనేటువంటివి సాహిత్య లహరి అనేటువంటి రచన యొక్క ఒక విశిష్టమైనటువంటి లక్షణం. దృష్టకూట్ పద అనేటువంటి దీనికి ఉదాహరణగా మనము పహేలి చెప్పుకోవచ్చు. ఎలా అంటే పొడుపు కథలు అనేటివి మనం వినే ఉంటాం. ఎవరైనా సరే ఒక పొడుపు కథ వేశారనుకో, ఆ పొడుపు కథలో ఏవైతే పదాలు ఉన్నాయో ఆ పదాలను ఉన్నట్టుగా అర్థం చేసుకొని సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తే తప్పవుతుంది. ఎందుకంటే పొడుపు కథ అనేటువంటిది అంతర్లీనంగా వేరొక భావాన్ని కలిగి ఉంటుంది. ఆ భావాన్ని గ్రహించి మనము సమాధానాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి. అంతేకాని శాబ్దికమైనటువంటి అర్థాన్ని, వాచకార్థ అంటుంటాం మనం, శాబ్దికమైనటువంటి అర్థాన్ని తీసుకొని సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తే ఆ పహేలి తప్పైపోతుంది. ఇలాంటిదే దీన్నే మనము దృష్టకూట పద్ అంటాం. అంటే దృష్టకూట్ సహజంగా కనపడుకోకుండా అంతర్లీనంగా ఉంటుంది భావం. అటువంటి పద్నే మనము దృష్టకూట పద్ అని పిలుస్తూ ఉన్నాం. ఈ దృష్టకూట పద్ సాహిత్య లహరి అనేటువంటి రచన యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. अब देखिए 16वां पॉइंट। सूरदास वात्सल्य तथा श्रृंगार के वर्णन में अद्वितीय हैं। वात्सल्य वर्णन में जितनी सफलता सूरदास जी को मिली उतनी सफलता और किसी भी कवि को नहीं मिली। सूरदास जी को वात्सल्य वर्णन के महान कवि माना जाता है और वात्सल्य रस के सम्राट भी हैं हमारे सूरदास। సూరదాస్ తన యొక్క రచనలో ముఖ్యంగా వాత్సల్య రస్కు, శృంగార రస్కు ఎంతో ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ వాత్సల్య వర్ణన మరియు శృంగార వర్ణనలో చాలా గొప్ప వ్యక్తి సూరదాస్. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే వాత్సల్య వర్ణన సూరదాస్ చేసినంత మనోహరంగా మరి ఇంకెవరు చేయలేరు, ఇంతవరకు ఎవరు కూడా చేయలేదు కూడా. అందువల్ల వాత్సల్య రస్ కా సమ్రాట్ మానా జాతా హై సూరదాస్. వాత్సల్య రస్కు చక్రవర్తి అని పిలుస్తారు సూరదాస్ను. మొత్తం నవరసాలు ఉన్నాయి కదా, వాటిలో
నవరసాల్లో వాత్సల్యం లేదు, కానీ ఈ వాత్సల్యానికి ఒక రస్ రూపాన్ని తీసుకువచ్చినటువంటి వ్యక్తి సూరదాస్. అందువల్ల ఈ వాత్సల్య రస్ సమ్రాట్ सूरदास। वात्सल्य रस के अंतर्गत बालकृष्ण का सोना जागना, माखन रोटी खाना, घुटनों पर चलना, तुतली भाषा बोलना, मिट्टी खाना, माता से झूठ बोलना, बलराम भैया से झगड़ना आदि मार्मिक रूप में आदि का वर्णन किया है सूरदास जी ने अपने रचनाओं में। ఇంకా వాత్సల్య రస్లో భాగంగా సూరదాసు శ్రీకృష్ణుని యొక్క నిద్రపోతున్నప్పుడు మరియు మేల్కొనేటువంటి సందర్భాలు, మాఖన్ అంటే వెన్న తినేటప్పుడు అతని యొక్క సుందరమైనటువంటి రూపం, పాదాల యొక్క మిడుగుల మీద నడుస్తూ వెళ్ళేటువంటి చిన్ని కృష్ణుని యొక్క వర్ణన, ఆ చిన్ని కృష్ణుని యొక్క ఆ ముఖం నుండి వెలువడేటువంటి చిన్ని పదాలు, మరియు శ్రీకృష్ణుని యొక్క మట్టి తినేటువంటి విధానము, ఆ సుందర వర్ణన, తల్లితో శ్రీకృష్ణుడు చెప్పేటువంటి అబద్ధాలు, వాటిలో ఉన్నటువంటి హాస్యము, మరియు శ్రీకృష్ణుని యొక్క అమాయకత్వమైనటువంటి ఆ మొహము, చేష్టలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గోపాలులతో శ్రీకృష్ణుడు పోట్లాడే విధానము, ఎప్పుడు వాళ్ళతో జగడ, అంటే అతను చేసేటువంటి ఒక రకమైనటువంటి లీల, ఇవన్నీ కూడా వీటి వర్ణన ఎంతో హృద్గమ్యంగా చెప్పడం జరిగింది సూరదాస్. ఇక్కడ ముఖ్యంగా వాత్సల్య వర్ణనలో శ్రీకృష్ణుని యొక్క బాల సౌందర్య వర్ణన ఎంతో హృద్గమ్యంగా చెప్పడం జరిగింది. దాంట్లో ఒక పద్యము శోభిత్కర్ నవనీతిలియే అనేటువంటిది ఒక పద్యము, చాలా ఫేమస్ అది, శోభిత్కర్ నవనీతిలియే అనేటువంటిది. అదేవిధంగా బాలకృష్ణుడు తన తల్లితో చెప్పేటువంటి ఒక పద్యం ఉంది, మయ్యా మోరి మై నహి మాఖన ఖాయం అనేటువంటి పద్యం అది కూడా చాలా అందంగా, చాలా మనోహరంగా ఉంటుంది. ఆ పద్యం వింటున్నప్పుడు కానీ, ఆ పద్యాన్ని పాడుతూ ఉన్నప్పుడు కానీ మీరు కూడా వీలైతే మయ్యా మోరి మై నహి మాఖన్ ఖాయం అనేటువంటిది ఒక పద్యము, శోభిత్కర్ నవనీతిలియే అనేటువంటి పద్యం ఇంకొక పద్యము. ఈ రెండు పద్యాలు యూట్యూబ్లో కూడా మీకు దొరికితే రాగయుక్తంగా ఆలాపించినటువంటి వీడియోలు మీకు లభిస్తాయి, చూసి ఆనందించండి. ఇంకా శ్రీకృష్ణుని యొక్క శృంగార వర్ణన సూరదాస్ ఎలా చేశాడంటే, మామూలుగా సాధారణంగా శృంగార్ दो प्रकार का होता है, एक वियोग श्रृंगार और दूसरा संयोग श्रृंगार। वियोग श्रृंगार और संयोग श्रृंगार दोनों का बहुत ही सुमनोहर वर्णन अपने रचनाओं में किया है सूरदास जी ने। राधा कृष्ण और गोपी कृष्ण के प्रेम का वर्णन संयोग श्रृंगार के अंतर्गत आता है, और वियोग श्रृंगार के अंतर्गत भ्रमर गीत प्रसंग बहुत प्रमुख है। సంయోగ శృంగార్లో భాగంగా రాధాకృష్ణులు మరియు గోపికల కృష్ణుల యొక్క ప్రేమ వర్ణన ఎంతో మనోహరంగా ఉంటుంది. వియోగ శృంగార్ అంటే శ్రీకృష్ణుడు ఎప్పుడైతే తన గోపికలను వదిలి దూరంగా వెళ్తాడో అప్పుడు ఆ సంఘటన, దానికి సంబంధించినటువంటి దానిని భ్రమర్గీత్ అనేటువంటి ప్రసంగంలో చాలా మనోహరంగా చెప్పడం జరిగింది. ఈ భ్రమర్గీత్ అనేటువంటి మొత్తం ఘట్టము సాగర్కు ఒక మకుటం లాంటిది, అంటే ఒక కిరీటం లాంటిది. శరీరానికి కిరీటం ఎంత అందాన్ని ఇస్తుందో అంత అందాన్ని ఈ భ్రమర్గీత్ సూరసాగర్కి ఇచ్చిందనమాట. అంటే సూరసాగర్కు మకుటం లాంటిది, కిరీటం లాంటిది ఈ భ్రమర్గీత్. దీంట్లో ముఖ్యంగా వియోగ శృంగారాన్ని ఎంతో ఎక్కువ మనోహరంగా కళ్ళకు కట్టినట్టు వర్ణించడం జరిగింది సూరదాస్ ద్వారా. नेक्स्ट 17वां पॉइंट देखिए, सूरदास जी की तीनों रचनाएं ब्रज भाषा में ही लिखी गई हैं। तो सूरदास जी की भाषा है ब्रज भाषा। उनकी भाषा की विशेषता है लय और संगीतात्मकता। जितने भी पद उन्होंने सूरदास जी ने लिखे हैं वे सभी गाने योग्य हैं। सूरदास యొక్క భాష గురించి చూస్తే
వారు రాసినటువంటి మొత్తం రచనలన్నీ కూడా ఏవైతే మనం ప్రముఖంగా 3 రచనలు అని చెప్పుకున్నామో ఆ 3 రచనలు కూడా బ్రజ భాషలో రాశారు. కాబట్టి సూర్దాస్ యొక్క భాష బ్రజ భాష. మరియు ఆ బ్రజ భాష యొక్క గుణం అంటే విశేషత ప్రత్యేకత ఏంటంటే లయ ఔర్ సంగీతాత్మకత. లయాత్మకంగా సంగీతాత్మకంగా ఉండేటువంటి పద్ రాశారు. మొత్తం రచనలో ఉండేటువంటి పద్ అన్నీ కూడా అట్లనే ఉంటాయి. అంటే పాడడానికి ఆలాపన చేయడానికి ఎంతో తాళయుక్తంగా తాళానికి తగ్గట్టుగా రాగానికి తగ్గట్టుగా లయకు తగ్గట్టుగా రాసినటువంటి పదవి. అంటే మొత్తానికి ఆలాపన చేయడానికి పాటల రూపంలో పాడడానికి ఎంతో అనువుగా ఉంటాయి ఈ పద్. అందువల్ల వీరి యొక్క భాష యొక్క ప్రత్యేకత ఏంటంటే లయ ఔర్ సంగీతాత్మకత. अब देखेंगे 18वां पॉइंट, सूरदास जी की मृत्यु। सूरदास जी की मृत्यु सन 1583 में पारसौली नामक गांव में हुई। इस प्रकार हिंदी साहित्य में और कविता में प्रकाश और रोशनी बना लाकर भगवान में लीन हो गए हमारे सूरदास। ఈ విధంగా సూర్దాస్ హిందీ సాహిత్యంలో ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి, హిందీ సాహిత్యానికి ఒక వెలుగు తెచ్చినటువంటి వ్యక్తి. 1583వ సంవత్సరంలో పారసౌలి అనేటువంటి గ్రామంలో భగవంతుని ఆ సందర్భంలో భగవంతునిలో లీనమైపోతాడు. అంటే మరణిస్తారు, స్వర్గస్థులైతారు, భగవంతుల్లో లీనమవుతాడు. अब देखिए 19वां पॉइंट, सूरदास जी हिंदी साहित्य के जगत में सूर्य के समान माने जाते हैं। इस संबंधी एक पंक्ति भी है, सूर सूर तुलसी ससी। इसका अर्थ है हिंदी साहित्य में सूरदास सूर्य के समान है तो तुलसीदास चांद के समान है। హిందీ సాహిత్యం అనేటువంటి జగత్తులో ప్రపంచంలో హిందీ సాహిత్యం అనేటువంటి ప్రపంచానికి సూరదాసు సూర్యుడైతే తులసిదాసు చంద్రుని లాంటివాడు. ఏ విధంగా అయితే ఈ జగత్తంతా వెలగడానికి పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు కారకులవుతూ ఉన్నారు, అదేవిధంగా హిందీ సాహిత్యం అనేటువంటి ప్రపంచము వెలగడానికి కారకులవుతూ ఉన్నారు సూరదాసు తులసిదాసు. సూరదాసు సూర్యుడైతే తులసిదాసు చంద్రుడు అని చెప్పి మన సాహిత్యకారులు వారిద్దరిని సూరదాసును తులసిదాసును అంత గొప్పగా వర్ణించారు. అంత గొప్పగా వారిని సాహిత్యం యొక్క వెలుగును అంత గొప్పగా వాళ్ళు పంచిన, సాహిత్యానికి అంత గొప్ప వెలుగును వాళ్ళు ఇచ్చినందుకు సాహిత్యకారులందరూ కూడా వారిని అంత గొప్పగా చూస్తూ ఉన్నారు. అంత గొప్ప బిరుదులను కూడా వాళ్లకు ఇవ్వడం జరిగింది. ఒకరు సూర్యుడు, ఒకరు చంద్రుడు అనేటువంటి పదాలను ఉపయోగించి వారిని అంత గొప్పగా వర్ణించారు సాహిత్యకారులు. इस प्रकार सूरदास भगवत भक्ति में अपने जीवन को सफल बनाए और हिंदी काव्य की रोशनी बढ़ाई। इससे सूरदास जी का परिचय समाप्त हो गया। अगली कक्षा में सूरदास जी के विनय पद देखेंगे। सभी को धन्यवाद।